అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? బేతాళ కథలు. న్యాయ నిర్ణయం. పట్టుదల వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఇంత అర్ధరాత్రి వేళ నువ్వు ఎవరి కోసం ఇంతగా శ్రమపడుతున్నావో నాకు అర్థం కావటం లేదు. ఇదంతా ఒక సజ్జనుడి కోసమా లేక దుర్జనుడి కోసమా అన్నది అంత ముఖ్యం కాదు. పట్టుదలతో ప్రయత్నించినప్పుడు సజ్జన దుర్జన భేదం లేకుండా ఎవరైనా అపూర్వ శక్తులను సంపాదించవచ్చు. కానీ వాళ్ళు ఆ శక్తులను 10 మంది మీద ప్రయోగించినప్పుడు అందులోని న్యాయాన్యాయాలను నిర్ణయించడం ఎలా? ఇందుకు ఉదాహరణగా నీకు సాంబుడు, శేషుడు అనే వాళ్ళ కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. విజయపురి రాజ్యంలోని ఒక చిన్న గ్రామంలో సాంబుడు, శేషుడు అనే మిత్రులుండేవాళ్ళు. వాళ్ళు కూలి పనులు చేసుకుంటూ జీవితం వెళ్ళబుచ్చుతున్నారు. ఆ ఇద్దరిలో సాంబుడు సాత్వికుడు, తెలివైనవాడు. శేషుడు దురుసు స్వభావం కలవాడు, స్వార్థపరుడు. ఒకరోజు శేషుడు సాంబుడితో, ఈ ఎదుగు పొదుగు లేని జీవితం భరించటం కష్టంగా ఉంది. మనం గ్రామం వదిలి దేశంలోని అన్ని ప్రాంతాలు ఒక్కసారి చుట్టి వద్దాం. ఎక్కడో ఒకచోట మన దారిద్ర్యం తీరిపోయేటంత ధనం సంపాదించే మార్గం దొరక్కపోదు అన్నాడు. సాంబుడు మిత్రుడి సలహా ఒప్పుకోక, ఆశ అన్ని విధాలా అనర్థదాయకం. ఎక్కడైనా మనం కూలీనాలి పనులు చేసుకొని బతకవలసిన వాళ్ళమే కదా. అలాంటప్పుడు పుట్టి పెరిగిన గ్రామం వదలడం ఎందుకు అన్నాడు. శేషుడికి ఈ సలహా రుచించలేదు. వాడు ఆ మర్నాడే గ్రామం వదిలి కొద్ది రోజుల తరువాత ఒక అరణ్య మార్గాన పోతూ తపస్సు చేసుకుంటున్న ఒక మునిని చూశాడు. తపస్సంపన్నులైన మునులు కోరినది ఇవ్వగలరని శేషుడు విని ఉన్నాడు. ఆ కారణం వల్ల వాడు ముని దగ్గరకు పోయి సాష్టాంగపడి లేచి తన దారిద్ర్య బాధను గురించి చెప్పుకొని తను గొప్ప ధనవంతుడయ్యే మార్గం చెప్పవలసిందిగా వేడుకున్నాడు. ముని వాడి మాటలకు చిన్నగా నవ్వి, నాయనా, కష్టించకుండా ఏదీ ఉట్టినే లభించదు. నువ్వు ఏకాగ్ర బుద్ధితో శ్రమలను తట్టుకోగలవాడివైతే ఒక మంత్రం చెబుతాను. ఆ మంత్రం జపిస్తూ కొన్నాళ్ళు తపస్సు చేస్తే నీకు లక్ష్మీ ప్రసన్నం కలుగుతుంది అన్నాడు. శేషుడు అందుకు ఒప్పుకున్నాడు. ముని వాడికి మంత్రం ఉపదేశించాడు. అరణ్యంలో ఒకచోట పెద్ద కొండ ఒకటి ఉంది. శేషుడు దాని మీదకు వెళ్ళి తపస్సు ప్రారంభించాడు. ఆ కొండ మీద కొన్నేళ్లుగా శృంగి అనే భయంకర భూతం ఒకటి ఉంది. దాని పూర్వ నివాస స్థానం వింధ్య పర్వతాలు. అక్కడికొక ముని వచ్చి ఘోరమైన తపస్సు మొదలుపెట్టాడు. ఆయన తపశ్శక్తికి భయపడి శృంగి పారిపోయి ఈ కొండ మీదికి వచ్చి చేరింది. శేషుడు తపస్సు ప్రారంభించగానే శృంగికి బెదురు పుట్టింది. ఎలాగైనా వాణ్ణి అక్కడి నుంచి వెళ్ళగొట్టాలనే ఆలోచనతో అది వాణ్ణి సమీపించి, నువ్వింత చిన్న వయసులోనే తపస్సు ప్రారంభించావు, కారణం ఏమిటి అని అడిగింది. లక్ష్మిని ప్రసన్నం చేసుకొని ధనం సంపాదించదలిచినట్లు శేషుడు భూతానికి చెప్పాడు. భూతం చిన్నగా చిటిక వేసి, ఈ మాత్రానికి తపస్సు చెయ్యాలా? నీకు అద్భుతమైన శక్తులు ప్రసాదిస్తాను. వాటి ద్వారా ఎంత ధనమైనా సంపాదించవచ్చు. ఆ తర్వాత మరెన్నడూ ఈ పర్వతం ఛాయలకు రాకు అన్నది. శేషుడు అందుకు ఒప్పుకున్నాడు. భూతం క్షణాల మీద అతడికి క్షుద్ర మంత్రాల ద్వారా అద్భుత శక్తులు వశమయ్యేలా చేసింది. ఇలా క్షుద్రశక్తులు సంపాదించిన శేషుడు ముందుగా తన గ్రామం చేరి
అందరినీ గ్రామం మధ్య ఉన్న రావి చెట్టు కింద సమావేశపరిచి తాను సంపాదించిన అద్భుత శక్తులను గురించి చెప్పాడు. జనం వాడి మాటలు నమ్మటమా లేదా అని ఆశ్చర్యపోతున్నంతలో ఒక యువకుడు, శేషుడు వట్టినే దంబాలు పలకక నిజంగా ఆ శక్తులుంటే ప్రదర్శించరాదా అన్నాడు. శేషుడు కోపంగా, నావి దంబాలా? ఈ క్షణంలోనే నీ నోరు కట్టివేస్తున్నాను. చేతనైతే మళ్ళీ ఆ మాట ఒకసారి పలుకు అన్నాడు. యువకుడు ఎంత ప్రయత్నించినా నోటమాట రాలేదు. జనం మరింత ఆశ్చర్యపోయి చూస్తున్నంతలో శేషుడు కొద్ది దూరంలో విరగకాసి ఉన్న మామిడి చెట్టును ఒకదాన్ని వాళ్లకు చూపుతూ, క్షణంలో ఆ చెట్టును నిలువునా భస్మం చేస్తాను అంటూ చెయ్యి ఊపాడు. మామిడి చెట్టు భగ్గుమని మండి కాలి బూడిద అయిపోయింది. అంతవరకు జనంలో ఉండి ఇదంతా చూస్తున్న సాంబుడు శేషుడి దగ్గరకు వచ్చి, శేషు, నువ్వు అద్భుత శక్తులు సంపాదించావనే దాంట్లో మా అందరికీ నమ్మకం కుదిరింది. ఇవాళకిది చాలు, ఇంటికి భోజనానికి వెళదాం రా అని అతన్ని తన ఇంటికి తీసుకుపోయాడు. మాటల సందర్భంలో శేషుడు సాంబుడికి తాను అద్భుత శక్తుల్ని ఎలా సంపాదించింది చెప్పాడు. అంతేకాక ముందు ముందు వాటిని ధన సంపాదనకు తానెలా ఉపయోగించబోతున్నది వివరించాడు. సాంబుడు అంతా మౌనంగా విని శేషుడికి వడ్డించిన అన్నంలో రహస్యంగా విషం కలిపాడు. అది తింటూనే శేషుడు బాధతో విలవిలలాడుతూ వీధిలోకి పరిగెత్తి తనకు సాంబుడు విషం పెట్టాడని పెద్దగా అరుస్తూ అక్కడికక్కడే మరణించాడు. సాంబుడిపై హత్యానేరం మోపబడింది. రాజభటులు అతన్ని బంధించి రాజు వసంతసేనుడి దగ్గరకు తీసుకుపోయారు. వసంతసేనుడు గొప్ప ధర్మపరుడని, న్యాయ సూక్ష్మాలు తెలిసినవాడని ప్రజలు చెప్పుకునేవారు. అటువంటి రాజు నిండు సభలో సాంబుణ్ణి హత్యానేరానికి గాను విచారణ చేసి కఠినంగా శిక్షించకపోగా గ్రామ న్యాయాధికారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, వసంతసేనుడి ప్రవర్తన న్యాయ విరుద్ధంగా కనిపించటం లేదా? హంతకులకు ఆ దేశ న్యాయ చట్టం ప్రకారం ఉరిశిక్ష విధించాలి. రాజు ఆ పని ఎందుకు చెయ్యలేదు? అటువంటి రాజు సింహాసన అర్హుడేనా? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, రాజు చేసిన పని స్థూలంగా చూసినప్పుడు న్యాయ విరుద్ధంగా కనపడవచ్చు, కానీ సాంబుడు ప్రజాక్షేమం కోరే ఈ హత్యకు ఒడిగట్టాడని ఆయన గ్రహించాడు. శేషుడు సంపాదించినవి క్షుద్రశక్తులు. వాడు ధనాశాపరుడే కాక దయాదాక్షిణ్యాలు లేనివాడు. తనకున్న శక్తుల విషయమై సందేహించిన వాడి నోరు పడిపోయేలా చేశాడు. పచ్చని చెట్టును నిలువునా దహించాడు. అటువంటి వాడు బ్రతికి ఉంటే ప్రజాకంటకుడవుతాడని సాంబుడు అతడికి విషం పెట్టాడు. ఇందులో సాంబుడికి వ్యక్తిగతమైన స్వార్థమంటూ ఏమీ లేదు. ప్రజల మేలు కోరే అలా చేశాడు. ఇది అర్థం చేసుకోవడం వల్లనే రాజు అతన్ని ఘనంగా సన్మానించటం జరిగింది అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.